Hi friends, welcome to ISC. Today's 31st May 2025 Hindu editorial analysis. Let us see what are the important topics that we have today. 3 men get lifetime or life term for murder of Ankita Bhandari. Ankita Bhandari కేసులో 3 men వారికి లైఫ్ టర్మ్ వచ్చిందట. దట్ మీన్స్ we can say lifetime imprisonment. Lifetime imprisonment, that is జైలు శిక్ష పడింది. దాన్ని లైఫ్ సెంటెన్స్ అని అంటారు. లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ సెంటెన్స్ అని అంటాము. సో దాన్ని గెట్ అనే పదంతో చెప్పాడు. మనం 3 men were sentenced అని కూడా చెప్పచ్చు. 3 men were sentenced అంటే ముగ్గురికి పనిష్మెంట్ పడింది. They were punished with life time imprisonment, life term imprisonment, that is a life sentence. వెర్బ్ గెట్ మాత్రమే కాదు, దే వర్ సెంటెన్స్డ్ అని కూడా చెప్పచ్చు. ఏ కేసులో? మర్డర్ ఆఫ్ అంకితా బండారి కేసులో 3 men కి జీవిత ఖైదు జైలు శిక్ష పడింది. వెస్ట్ బెంగాల్ పోలీస్ డిటైన్ సెవరల్ టీచర్స్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ న్యూ హైరింగ్ ప్లాన్. న్యూ హైరింగ్ ప్లాన్, హైర్ అంటే ఏముందండి? టేకింగ్ ఫర్ రెంట్. ఒక న్యూ హైరింగ్ ప్లాన్ మీద టీచర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది టీచర్స్ని, సెవరల్ టీచర్స్ని డిటైన్ చేశారు అని అంటే అరెస్ట్ చేశారు అనే అర్థం వచ్చింది. సో వారందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. సెవరల్ టీచర్స్ని వెస్ట్ బెంగాల్ పోలీస్ వారు అరెస్ట్ చేశారు. ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ న్యూ హైరింగ్ ప్లాన్. ఇక్కడ ప్రొటెస్ట్ అనే పదంతో అగెన్స్ట్ అనే ప్రిపోజిషన్ వచ్చిందన్న విషయాన్ని గమనించండి. నా జీడిపి గ్రోత్ ఎట్ 6.5%, ద స్లోయెస్ట్ సిన్స్ పాండమిక్. పాండమిక్ అయిపోయిన దగ్గర నుండి జీడిపి గ్రోత్ ఎప్పుడు బాగానే ఉంది, కానీ దిస్ టైమ్ జీడిపి గ్రోత్ 6.5% ఉంది. దట్ ఈస్ ద స్లోయెస్ట్ అని అంటున్నాడు. స్లోయెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ మిత్రమా, దాని ముందు ది అనే ఒక ఆర్టికల్ యూస్ చేశాడు. మనకు తెలుసు సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ యూస్ చేయాలి. సిన్స్ పాండమిక్, పాండమిక్ నుండి ఈనాటి వరకు 6.5% గ్రోత్ అనేది ద స్లోయెస్ట్. షా, అమిత్ షా ప్రామిసెస్ అని ప్రామిస్ చేస్తారు టు అరేంజ్ రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ పీపుల్ ఎఫెక్టెడ్ బై పాక్ షెల్లింగ్. పాక్ షెల్లింగ్ అని అన్నాడు అంటే దాని అర్థము బాంబింగ్. దట్ ఈస్ బాంబింగ్. సో పాకిస్తాన్ అటాక్లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ ప్రజలందరికీ రిలీఫ్ ప్యాకేజ్ని ప్రామిస్ చేశారు అమిత్ షా, ద హోమ్ మినిస్టర్. సో బార్డర్ అవతల నుండి యువతల ఉన్న ప్రాంతాల మీదకి వారు షెల్లింగ్ చేశారు, దట్ ఈజ్ బాంబింగ్ చేశారు. అందులో ఎవరి జీవితాలైతే ఎఫెక్ట్ అయ్యాయో వారందరికీ రిలీఫ్ ప్యాకేజ్ని అనౌన్స్ చేశారు అమిత్ షా. Isolated incidents should not tarnish Meghalaya's image as a tourist destination. మినిస్టర్ అంటున్నాడు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, అక్కడక్కడ జరిగేటువంటి 1 ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా ఐసోలేటెడ్ అనే పదాన్ని ఒక వ్యక్తి కనుక ఐసోలేట్ అయ్యాడు అంటే అర్థము ఎలోన్ అనే అర్థంలో చెప్తాం, అంటే ఒంటరిగా ఉన్నాడు అని అర్థం ఐసోలేటెడ్. కానీ ఇక్కడ అర్థము ఇన్సిడెంట్స్ అక్కడక్కడ, అక్కడొకటి అక్కడొకటి అలా జరిగినప్పుడు ఇక్కడ ఐసోలేటెడ్గా జరిగాయి అంటే స్కాటర్డ్గా జరిగాయి, అన్ని ఒక చోట కాదు అక్కడక్కడ జరిగాయి. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ షుడ్ నాట్ టార్నిష్ మేఘాలయాస్ ఇమేజ్. మేఘాలయ యొక్క ఇమేజ్ని టార్నిష్ చేయలేవు, ఆ ఇమేజ్ని
రిడ్యూస్ చేయలేం. ఆ ఇమేజ్ చాలా బ్రైట్గా ఉంది, దాన్ని డార్కెన్ చేయలేం. వారి యొక్క ఇమేజ్ని ఏ మాత్రము ఆ ఇన్సిడెంట్స్ తగ్గించలేవు. ఏమిటా ఇమేజ్? యాజ్ టూరిస్ట్ డెస్టినేషన్. డెస్టినేషన్ అనేది గమ్యాన్ని చెప్తోంది. మేఘాలయ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంది. దాన్ని అక్కడక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ దాని యొక్క ఇమేజ్ని ఏ మాత్రము డార్కెన్ చేయలేవు, ఏ మాత్రము రిడ్యూస్ చేయలేవు. టార్నిష్ అనే పదానికి ఆ రెండు అర్థాలు మనం తీసుకుంటున్నాం. టార్నిష్, reduce Meghalaya's image. Okay, now vehicle falls into river in Sikkim. Sikkim lo vehicle falls into river lo padipoyindi. Odisha BJP leader among 9 missing. Total ga 9 members miss avutunte andulo oka evarayya Odisha BJP leader. Vehicle ఫాల్స్ ఇంటూ రివర్లో పడిపోయేది ఎక్కడ? సిక్కింలో. అందులో 9 members ఆర్ మిస్సింగ్. అమాంగ్ దెమ్ దెర్ ఈజ్ 1 బీజేపీ లీడర్ ఫ్రమ్ ఒడిశా. ప్రొటెస్ట్ స్ప్రెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఎగ్నెస్ట్. మళ్ళీ ప్రొటెస్ట్తో ఎగ్నెస్ట్ వచ్చింది న్యూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించబోతున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ పై ఒక ప్రొటెస్ట్ నడుస్తోందట. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో. ఇక్కడ మీతో నేను స్ప్రెడ్ అనే పదం గురించి మాట్లాడాలి. స్ప్రెడ్ అంటే వ్యాపించడము. సెకండ్ వర్డ్ కూడా స్ప్రెడే, థర్డ్ వన్ కూడా స్ప్రెడ్. స్ప్రెడ్ స్ప్రెడ్ స్ప్రెడ్. సో ప్రొటెస్ట్ స్ప్రెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అగెన్స్ట్ న్యూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. న్యూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్కి వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్లో నిరసనలు స్ప్రెడ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్, ల్యాండ్ స్లిప్. ల్యాండ్ స్లిప్ అయిందట. మేబీ మౌంటైన్ అయి ఉండొచ్చు. వాల్ కొలాప్స్. వాల్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. కొలాప్స్, టంబుల్ డౌన్, కూలిపోయింది అంటున్నాడు. టంబుల్ డౌన్, collapse, destroyed. వాల్ టోటల్గా కొలాప్స్ అయ్యింది. అండ్ ఎలక్ట్రోక్యూషన్ క్లైమ్స్ 5 lives. ఎలక్ట్రోక్యూషన్ క్లైమ్ 5 lives ఇన్ రైన్ హిట్ దక్షిణ కన్నడ. సౌత్ కన్నడలో విపరీతమైనటువంటి రైన్ పడడం వల్ల 5 lives, 5 మరణించారు. ఎలక్ట్రోక్యూషన్. వాట్ ఈస్ ఎలక్ట్రోక్యూషన్? That is death by electric shock. ఎలక్ట్రిక్ షాక్ వలన మరణిస్తే దాన్ని ఎలక్ట్రిక్యూషన్ అంటారు. సో వాల్ అక్కడ టంబుల్ డౌన్ అయింది, పడిపోయింది. ఎలక్ట్రిక్యూషన్ జరిగింది. 5 మరణించారు సౌత్ కన్నడలో. ఐ విల్ నాట్ అపాలగైజ్. రీసెంట్గా ఈ న్యూస్ మనం చదువున్నాం. మరొకసారి, ఐ విల్ నాట్ అపాలగైజ్. నేను అపాలజీ చెప్పను. ఫర్ మై రిమార్క్స్. నేను చేసిన స్టేట్మెంట్స్కి. ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్. నేను రాంగ్ కానప్పుడు నేను అపాలజీస్ చెప్పను. సేస్ హసన్ ఆన్ లాంగ్వేజ్ రో. ఈ లాంగ్వేజ్ రో ఏదైతే జరుగుతోందో డిస్ప్యూట్ అని అర్థము. దాని మీద కమల్ హాసన్ అంటున్నారు నేను సారీ చెప్పేది లేదు అని. సేమ్ న్యూస్ 2 days బ్యాక్ మనం చదువుకున్నాం. వర్కింగ్ క్లోజ్లీ విత్ ఇండియా ఆన్ డిఫెన్స్ సెక్యూరిటీ మ్యాటర్స్. సెక్యూరిటీ మ్యాటర్స్ మీన్స్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూజిలాండ్ డిప్యూటీ పిఎం. న్యూజిలాండ్ డిప్యూటీ పిఎం అంటున్నారు సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యము. దట్ మ్యాటర్స్. సో దట్ వీఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ఇండియా. ఇండియాతో మేము చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాం డిఫెన్స్ మ్యాటర్స్లో అని న్యూజిలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. అది ఇంటర్నేషనల్ రిలేషన్. Now the Hindu editorial 31/5/2025. Rebuilding Jammu and Kashmir. మళ్ళా జమ్మూ అండ్ కాశ్మీర్ని రీబిల్డ్ చేయవలసి ఉంది ఆన్ అమిత్ షాస్ విజిట్. అమిత్ షా యొక్క విజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా జరిగినటువంటి వార్ వలన ట్రబుల్ ఫేస్ చేసింది. ఇప్పుడు దాన్ని మళ్ళా రీబిల్డ్ చేయబోతున్నారు. సివిలియన్స్, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో నీడ్, వారికి అవసరం
ఫిజికల్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ, వాళ్ళకి ఫిజికల్గా సెక్యూరిటీ ఇవ్వాలి, ఆర్థికంగా సెక్యూరిటీ ఇవ్వాలి. టు రికవర్ ఫ్రమ్ ద షెల్లింగ్, ఇందాకనే మాట్లాడుకున్నాం మనం. షెల్లింగ్ అనే పదాన్ని దేనికి వాడుతున్నామయ్యా అంటే దట్ ఈజ్ బాంబింగ్. సో రీసెంట్గా జరిగిన అటాక్స్ వల్ల అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి సివిలియన్స్కి ఫిజికల్గా, భౌతికంగా, ఎకనామిక్గా, ఆర్థికంగా సెక్యూరిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది టు రికవర్ ఫ్రమ్ దట్ అటాక్. జమ్మూ అండ్ కాశ్మీర్ bore the brunt of Pakistan's response. ఏదైతే పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ ఉందో దాని వలన ఇంపాక్ట్ని ఎవరు భరించారు? బోర్, బేర్, బోర్ వెర్బ్ యొక్క రెండవ రూపం. దట్ వాట్ వీఆర్ కాలింగ్ టాలరేటెడ్, ఫేస్డ్. ఎవరు ఫేస్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ద బ్రంట్ ఆఫ్ పాకిస్తాన్స్ రెస్పాన్స్, పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ వల్ల వచ్చిన ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానిని ఎవరు భరించారు? జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్ ద బ్రంట్ ఆఫ్ పాకిస్తాన్స్ రెస్పాన్స్ టు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్కి రెస్పాన్స్ ఇచ్చింది పాకిస్తాన్. దానికి ఇంపాక్ట్, దానికి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానిని జమ్మూ అండ్ కాశ్మీర్ భరించింది, ఫేస్ చేసింది, టాలరేట్ అని చెప్పాడు. యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రి, అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్, కేంద్ర గృహశాఖ మంత్రి, హోంమంత్రి అమిత్ షా రైట్లీ ఫోకస్డ్, సరిగ్గానే ఫోకస్ చేశారు. ఫోకస్డ్ అనే పదంతో ఆన్ బోత్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్. ఈ బోత్ అనే పదంతో ఖచ్చితంగా కాంబినేషన్లో అండ్ అనేది వస్తుంది. బోత్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ హిజ్ విజిట్ టు పూంచ్. సో అమిత్ షా సరిగ్గానే ఫోకస్ చేశారు సెక్యూరిటీ మరియు డెవలప్మెంట్ మీద డ్యూరింగ్ హిజ్ విజిట్ టు పూంచ్. ఆయన పూంచ్ వెళ్ళినప్పుడు దాని మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, దాన్ని ఎంఫసైజ్ చేశారు. ఫోకస్ అనే పదాన్ని ఎంఫసైజర్ అంటున్నాం. దట్ ఈజ్ రైట్లీ, కరెక్ట్గానే. వేర్ రెసిడెన్షియల్ ఏరియాస్, పూంచ్లో, ఇక్కడ పూంచ్ అనేది ప్లేస్ కాబట్టే వేర్ అనేది వాడాడు. పూంచ్ అనేది ప్లేస్ కాబట్టి వేర్ ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియాస్ వర్ హిట్ బై, వర్ అటాక్డ్ బై, వర్ డిస్ట్రాయిడ్ బై, వర్ హిట్ బై షెల్లింగ్ ఫ్రమ్ అక్రాస్ ద బోర్డర్. బోర్డర్ అవతల నుండి వచ్చినటువంటి షెల్లింగ్ వలన ఆ యొక్క రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఏ కాంప్రహెన్సివ్ రిలీఫ్ ప్యాకేజ్. రిలీఫ్ అంటే తెలుసు. వాట్ ఈజ్ కాంప్రహెన్సివ్ హియర్? ఏ కంప్లీట్, విత్ ఎవ్రీథింగ్. A comprehensive relief package is planned alongside the construction of more underground shelters for civilians. ఇక్కడ రెండు చూస్తున్నారు. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ మోర్ అండర్ గ్రౌండ్ షెల్టర్స్ ఉండాలి ఎవరికి? సిటిజన్స్కి. దానితో పాటుగా ఒక కంప్లీట్ రిలీఫ్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఎస్, దిస్ ఈస్ వాట్ ద అమిత్ షా ఈస్ ప్లానింగ్ దేర్. That is planned. The Jammu and Kashmir government is still in the process of assessing, that is calculating, counting, measuring damages. Assessing damages, that is measuring damages. Counting damages, measuring damages. But Poonch was by far, కానీ ఇప్పటి వరకు మనం చూసిన బై ఫార్ టిల్ నౌ మనం చూసినప్పుడు పూంచ్ అనేటువంటిది వరస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్, చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి డిస్ట్రిక్ట్ పూంచ్. A preliminary report submitted by a committee set up by the BJP to the Ministry of Home Affairs identified 1,500 houses, 690 in Poonch and 534 in Uri that were damaged in the indiscriminate shelling. ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందట.
ప్రాథమికమైన, ప్రిలిమినరీ, ప్రైమరీ అనుకోవచ్చు. అసలు ప్రిలిమినరీకి మరొక పదం రుడిమెంటరీ. ప్రిలిమినరీ, రుడిమెంటరీ, ప్రైమరీ రిపోర్ట్ ఒకటి వచ్చింది బై ఏ కమిటీ సెటప్ బై ద బీచీ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఐడెంటిఫైర్, వారు నోటిఫై చేశారు. ఐడెంటిఫైడ్, నోటిఫైడ్. అబ్జర్వ్డ్ 1500 హౌసెస్. ఆ 1500లో 690 ఇన్ పూంచ్ అండ్ 534 ఇన్ యూరి ఉన్నాయి. దట్ వర్ డ్యామేజ్డ్ ఇన్ ద ఇండిస్క్రిమినేట్ షెల్లింగ్. చాలా థాట్లెస్, ఇండిస్క్రిమినేట్. థాట్లెస్, కేర్లెస్, విచక్షణ రహితముగా జరిగిన బాంబింగ్లో ఇవన్నీ కూడా డ్యామేజ్. థాట్లెస్గా, కేర్లెస్గా, ఇండిస్క్రిమినేట్గా, వితౌట్ ఎనీ డిఫరెన్స్ అని అంటాం. అట్లీస్ట్ 18 సివిలియన్స్, సుమారు 18 మంది పౌరులు, 14 ఇన్ పూంచ్ ఎలోన్, కేవలం 14 పూంచ్లోనే 14 లాస్ట్ దేర్ లైఫ్స్, వారు వారి యొక్క జీవితాలను పోగొట్టుకున్నారు. పాకిస్తానీ షెల్లింగ్, పాకిస్తానీ బాంబింగ్ ఏదైతే ఉందో హిట్ టౌన్స్ ఇన్ పూంచ్, బారాముల్లా, కుప్వారా అండ్ రాజౌరి. పాకిస్తాన్ షెల్లింగ్ పూంచ్ని, బారాముల్లాని, కుప్వారాని, రాజౌరిని కూడా హిట్ చేసింది. అండ్ ద డ్యామేజ్ టు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సివిలియన్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, దేర్ రోడ్స్, దేర్ బిల్డింగ్స్, దేర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా ఆ డ్యామేజ్ ఎంత ఉందట, ద డ్యామేజ్ వాజ్ కన్సిడరబుల్, అంటే దట్ ఈజ్ సిగ్నిఫికెంట్. చాలా గుర్తించదగిన విధంగా, దట్ ఈజ్ నోటబుల్. కన్సిడరబుల్, సిగ్నిఫికెంట్గా, నోటబుల్గా డ్యామేజ్ అయితే జరిగింది. మిస్టర్ షా ఆన్ ఫ్రైడే విజిటెడ్ ద ఎఫెక్టెడ్ రీజియన్స్. ఏవైతే ఎఫెక్టెడ్ రీజియన్స్ ఉన్నాయో వాటిని షా గారు ఫ్రైడే విజిట్ చేశారు. ఇక్కడ రీజియన్స్ అనేటువంటిది మిత్రమా నౌన్ అయి ఉంది. ఎఫెక్టెడ్ అనేది V3, దాన్ని మనం యాడ్జెక్టివ్గా వాడాం. ఎఫెక్టెడ్ రీజియన్స్లో రీజియన్స్ అనేటువంటిది నౌన్, ఎఫెక్టెడ్ అనేటువంటిది అడ్జెక్టివ్. అది వెర్బ్ యొక్క మూడో రూపం. వెర్బ్ యొక్క మూడో రూపాన్ని వి యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్. ఎక్స్ప్రెస్డ్ సోలిడారిటీ, ఆయన ఎక్స్ప్రెస్ చేశారట. సోలిడారిటీ మీన్స్ యూనిటీ. వి ఆర్ విత్ యూ అని చెప్పారట, విత్ ద పీపుల్, మేము మీతో ఉన్నాము. ద హోల్ ఇండియా ఈజ్ విత్ ద పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని తన యొక్క సోలిడారిటీని ఎక్స్ప్రెస్ చేశారు. వీఆర్ విత్ యూ. అండ్ హ్యాండెడ్ అవుట్ మీన్స్ డిస్ట్రిబ్యూటెడ్. Handed out, that is distributed job appointment letters to the kin of those. Kin ante evarandi, family, relatives. ఎవరైతే మరణించారో వారి యొక్క ఫ్యామిలీకి, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీకి, వారి యొక్క రిలేటివ్స్కి జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారట. జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ టు ద కిన్ ఆఫ్ దోస్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్. ఎవరైతే జీవితాలను కోల్పోయారో వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారి యొక్క బంధువులకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఎర్లియర్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ అండ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ విజిటెడ్ ద విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళని విక్టిమ్స్ అని అంటాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని విక్టిమ్స్ అంటాం. రాహుల్ గాంధీ విజిట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వారి యొక్క డెలిగేట్స్, రిప్రజెంటేటివ్స్ మీన్స్ వారి యొక్క డెలిగేట్స్ కూడా, వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఆ యొక్క ప్రాంతాలను విజిట్ చేశారు.
దీస్ బోర్డర్ రెసిడెంట్స్ ఫెల్ట్ హెడ్. ఎప్పుడైతే అమిత్ షా, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంతమంది వెళ్ళారో బోర్డర్లో నివసిస్తున్న వాళ్ళు రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫెల్ట్ హర్డ్. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే వారి బాధలను విన్నారు అని అనుకున్నారు. ఫెల్ట్ హర్డ్ మీన్స్ వాళ్ళ యొక్క సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది దేశం వింది అని ఆ బోర్డర్ రెసిడెంట్స్ ఫీల్ అయ్యారు. దేర్ సెన్స్ ఆఫ్ ఫియర్, వారిలో ఉన్నటువంటి ఆ భయం అనే ఒక సెన్స్ ఏదైతే ఉందో డిసిపేటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. డిసిపేటెడ్ దట్ ఈజ్ అగైన్ రిడ్యూస్డ్. వారి భయం తగ్గింది అన్నాడు. టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకు, కొంత మేర వరకు అది సమ్ రేంజ్లో డిసిపేట్ అయింది. అండ్ దేర్ మొరేల్ మీన్స్ కాన్ఫిడెన్స్. బూస్టెడ్ బై దీస్ విజిట్స్, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. బిల్ట్ అప్ అని అర్థము, రైజ్డ్ అని అర్థం. వారి కాన్ఫిడెన్స్ ఏమైందంటే రైజ్ అయింది. సో దే ఆర్ నౌ దేర్ కాన్ఫిడెన్స్ రైజ్డ్ విత్ దీస్ విజిట్స్. ద ఇండియన్ ఆర్మీస్ స్టేట్మెంట్ అండ్ ద ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్. ఇండియన్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియా పాకిస్తాన్ యొక్క సీజ్ ఫైర్ గురించి. సీజ్ ఫైర్ దట్ ఈజ్ end of war. Ceasefire, end of war, end of attacks. యుద్ధాన్ని ఎండ్ చేస్తున్నాము అని సీజ్ ఫైర్ ఇచ్చారు. మనం దీని ప్రస్తుతానికి పాజ్ అని కూడా అనుకోవచ్చు. మన యొక్క ప్రస్తుత ఇండియా పాకిస్తాన్ మధ్య వార్కి పాజ్ పడింది, అది ఎండ్ అనలేం. నాట్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పైరీ డేట్. ఆర్మీ చెప్తోంది ఈ సీజ్ ఫైర్కి ఎక్స్పైరీ డేట్ ఏమీ లేదు అని. అంటే అట్ ఎనీ టైం మరలా ఆపరేషన్ సింధు స్టార్ట్ అవ్వచ్చు. ఈజ్ రీఅష్యూరింగ్ ఫర్ ద బోర్డర్ రెసిడెంట్స్. లైఫ్ ఈజ్ లింపింగ్ బ్యాక్ అన్నాడు. లింపింగ్ అంటే వాక్ విత్ డిఫికల్టీ. వాక్ విత్ డిఫికల్టీ, దీన్ని కుంటడము అంటాం. డిఫికల్టీ, లింపింగ్. వాక్ విత్ డిఫికల్టీ. లింపింగ్ బ్యాక్ అంటే కమింగ్ బ్యాక్ విత్ డిఫికల్టీ. అంత ఈజీగా లేదు అని అంటున్నాడు. కమింగ్ బ్యాక్ విత్ డిఫికల్టీ టు నార్మల్సీ. సో నార్మల్సీకి వస్తోంది, సాధారణ స్థితికి వస్తోంది. బట్ చాలా స్లోగా, చాలా విత్ రెసిడెంట్స్ రిటర్నింగ్ టు దేర్ హోమ్స్. చాలా మంది రెసిడెంట్స్ తమ యొక్క ఇళ్లకు వెనక్కి వస్తున్నారు, కానీ అది చాలా స్లోగా జరుగుతోంది. విత్ గ్రేట్ డిఫికల్టీ జరుగుతోంది. మోస్ట్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆర్ రిటర్నింగ్ టు ద, మెనీ ఆఫ్ దెమ్ షాటర్డ్ బై ద షెల్లింగ్. చాలా మంది రెసిడెంట్స్ షాటర్డ్, బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఆ యొక్క షెల్లింగ్ వల్ల వాళ్ళందరూ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. The worst impact వాళ్ళ మీద ఉంది. Shattered, badly affected by the shelling or bombing. The Jammu and Kashmir government is struggling to meet the demands of the affected population. ఎవరైతే affected population ఉన్నారో వారిని రీచ్ అవ్వడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, వారి యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అవ్వడానికి చాలా కష్టపడుతోంది. ఇట్ ఈజ్ స్ట్రగులింగ్. This was evident from the relief amount approved up to 1.2 lakh to fully damaged houses. ఇది నీకు ఎక్కడ కనబడుతోందంటే 1.2 lakh మాత్రమే ఒక్కొక్క డ్యామేజ్ హౌస్కి ఇవ్వగలిగారు అంటే ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు అని అర్థం. ద అఫెక్టెడ్ అండ్ డిస్ప్లేస్డ్ రెసిడెంట్స్, ఎప్పుడైతే వారి యొక్క రెసిడెంట్స్ అంత సేఫ్ కాదో వారందరూ బంకర్స్కి వెళ్ళిపోయారు. ఆ రెసిడెంట్స్ని ఏమన్నాడు, ఎఫెక్ట్ అయిన రెసిడెంట్స్, ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయిన రెసిడెంట్స్. డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఇన్సఫిషియంట్. ఇస్తున్నటువంటి 1.2 lakh రూపీస్ ఏదైతే ఉందో అది ఇన్సఫిషియంట్, ఇన్యాడిక్వేట్ అని చెప్తున్నారు, సరిపోదు అని చెప్తున్నారు. కానీ అదే అన్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ స్ట్రగుల్ అవుతోంది, వారికి కావలసినంత టు మీట్ ద డిమాండ్స్ అన్నాం. వాళ్ళ డిమాండ్స్ని మీట్ అవ్వలేకపోతుంది. 1.2 lakh మాత్రమే ఇస్తోంది, అది వారికి సరిపోవడం లేదు.
The affected and displaced resident described it as insufficient for them to return to their once ఒకానొకప్పుడు కాంక్రీట్ అండ్ మల్టీ స్టోరీ హౌసెస్. బహుళ అంతస్తుల ఇళ్లకు లేదా వారి యొక్క కాంక్రీట్ బిల్డింగ్స్కి తిరిగి రావడానికి అది సరిపోదు అంటున్నారు. జరిగిన నష్టానికి ఇస్తున్న కాంపన్సేషన్కి మధ్య చాలా తేడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ అని వాళ్ళు అంటున్నారు. అగైనెస్ట్ దిస్ బ్యాక్ డ్రాప్, ఇటువంటి బ్యాక్ డ్రాప్ ఉండగా మిస్టర్ షాస్ ప్రామిస్ ఆఫ్ ఏ రిలీఫ్ ప్యాకేజ్ ఈజ్ ఏ రే ఆఫ్ హోప్. సో వారు 1.2 వేస్తున్నారు. వీరు చాలా బాధల్లో ఉన్నప్పుడు షా ప్రకటించినటువంటిది ఏదైతే ఉందో ఆ రిలీఫ్ ప్యాకేజ్ రే ఆఫ్ హోప్, ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. ఒక ఆశ కిరణం వలె ఉంది. రే అంటే కిరణము, హోప్ ఆశ. అరౌండ్ 9,500 bunkers, 8,000 in the Jammu division and 1,500 in the Kashmir Valley have been built by the center so far. సో సుమారు 9,500 బంకర్లు నిర్మించారట. 8,000 జమ్మూలో, 1,500 కాశ్మీర్ వ్యాలీలో సెంటర్ చేత సో ఫార్ టిల్ నౌ ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. హవెవర్ దెర్ ఈజ్ ఏ గ్రోయింగ్ డిమాండ్. ఏది ఏమైనప్పటికీ ఇంకా చాలా డిమాండ్ ఉంది ఫర్ ఇండివిజువల్ బంకర్స్. సో ఈ బంకర్స్ కూడా ఎవరికి వారికే ఇండివిజువల్గా ఉండాలి. ఇన్ స్పార్స్లీ లొకేటెడ్ పాపులేషన్స్. చాలా స్పార్స్లీ అంటే లో ఇన్ నెంబర్. లో ఇన్ నెంబర్. సో తక్కువలో ఉన్నాయి. స్పార్స్లీ లొకేటెడ్ పాపులేషన్స్ ఇన్ బోర్డర్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్స్లో అక్కడక్కడ ఉన్నారు, చాలా తక్కువ పాపులేషన్ ఉంది. వారికి ఏం కావాలట? ఇండివిజువల్ బంకర్స్, ఎస్పెషల్లీ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ. To ensure civilians manage to shift safer locations immediately in case of shelling by Pakistan. సో అటువంటి చోట మాకు ఇండివిజువల్ బంకర్స్ ఇవ్వండి. ఒకవేళ షెల్లింగ్ జరిగినట్లయితే ఇమ్మీడియట్గా మేము సేఫర్ లొకేషన్స్కి షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి చదువుతున్నాము. హౌఎవర్ దెర్ ఇస్ ఎ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఇండివిజువల్ బంకర్స్ ఇన్ స్పార్స్లీ లొకేటెడ్ పాపులేషన్స్. సో చాలా తక్కువ నెంబర్లో లొకేట్ అయిన పాపులేషన్లో బార్డర్ ఏరియాస్లో వారికి ఏం కావాలట? ఇండివిజువల్ బంకర్ కావాలి, ఎస్పెషల్లీ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ. ఎందుకు? టు ఎన్ష్యూర్ సివిలియన్స్ మేనేజ్ టు షిఫ్ట్ టు సేఫర్ లొకేషన్స్. వారు సేఫర్ లొకేషన్స్కి వెళ్ళే ఒక ష్యూరిటీ వాళ్ళు కావాలి, వాళ్ళని ఇన్ష్యూర్ చేయాలి. ఇమీడియట్లీ ఇన్ కేస్ ఆఫ్ షెల్లింగ్ బై పాకిస్తాన్. ద సెంటర్ అండ్ ద elected government in Jammu and Kashmir should work in tandem. ఒకరితో ఒకరు కలిసి పని చేయాలి. ఈ ఇన్ ట్యాండమ్ని 1 by 1 అని అంటాం, కానీ ఇక్కడ ఇన్ ట్యాండమ్ అనేది టుగెదర్ అనే అర్థం వచ్చింది. ఇక్కడ ఇన్ ట్యాండమ్ అనే పదానికి అర్థము టుగెదర్ అనే పదం వచ్చింది. టు హెల్ప్ బోర్డర్ రెసిడెంట్స్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. ఎవరైతే సఫరింగ్లో ఉన్నారో, ఎవరైతే డిస్ట్రెస్లో ఉన్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో వారి కోసమని ఏం చేయాలట? ఇన్ ట్యాండమ్ ఎవరెవరు పని చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇన్ ట్యాండమ్ టుగెదర్ వర్క్ చేయవలసి ఉంది టు హెల్ప్ బోర్డర్ రెసిడెంట్స్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. Yes, my dear friends, here life imprisonment, life sentence అనే పదం చూశారు. సెంటెన్స్ అనే పదం కూడా చూశారు. సెకండ్ వన్లో అరెస్టెడ్ అనే పదం చూశారు. ప్రొటెస్ట్ అగెనిస్ట్ అనే పదం చూశారు. థర్డ్ వన్లో ద స్లోయెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ చూశారు. అలాగే రిలీఫ్ ప్యాకేజ్, షెల్లింగ్ అనే పదం ఇక్కడ నేర్చుకున్నారు. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, ఐసోలేటెడ్ అనే పదానికి అర్థము ఇక్కడ వచ్చిన అర్థాన్ని చూసాము. టార్నిష్ అనే పదాన్ని నేర్చుకున్నారు. అలాగే ద నెక్స్ట్ వన్లో ఎస్ ఒడిషా బీజేపీ లీడర్ మిస్ అవుతున్నారట. స్ప్రెడ్ అనే పదానికి 3 రూపాలు, స్ప్రెడ్ 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 అని నేర్చుకున్నారు. అలాగే ఎలక్ట్రిక్యూషన్ అంటే డైయింగ్ బై ఎలక్ట్రికల్ షాక్ అని నేర్చుకున్నారు. కొలాప్స్ అనే పదం నువ్వు చూశారు.
అండ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ఇండియా ఆన్ డిఫెన్స్ సెక్యూరిటీయే మాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఇక పారాగ్రాఫ్స్లోకి వచ్చినప్పుడు ఎస్ రీబిల్డింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం. ఫిజికల్గా ఎకనామిక్గా సెక్యూరిటీ ఇవ్వాలి అని. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది మనం చూసినప్పుడు బ్రంట్ అనే ఇంపాక్ట్ గురించి, బోర్ గురించి నేర్చుకున్నారు. ఫోకస్డ్ ఆన్ అనే పదాన్ని ఎంఫసైజర్ అనే పదంతో కూడా చూసాం. అలాగే షెల్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. కాంప్రహెన్సివ్ అన్నప్పుడు కంప్లీట్ అనే విషయం చెప్పుకున్నాం. అలాగే ద జమ్మూ అండ్ కాశ్మీర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అసెసింగ్ డ్యామేజెస్, ఎంత డ్యామేజ్ జరిగిందో ఎన్యూమరేట్ చేస్తున్నారు, అసెస్ చేస్తున్నారు, మెజర్ చేస్తున్నారు. సో పూంచ్ అనేది చాలా వరస్ట్ ఎఫెక్టెడ్ అని నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇండిస్క్రిమినేట్ షెల్లింగ్ జరిగింది అన్నాం. విచక్షణ రహితంగా బాంబింగ్ జరిగింది అని చెప్పుకున్నాం. అలాగే ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యిందో అది కన్సిడరబుల్ అన్నాడు. దట్ ఈజ్ నోటబుల్ అండ్ సిగ్నిఫికెంట్ అని నేర్చుకున్నాం. అలాగే సోలిడారిటీ అనే పదం వచ్చినప్పుడు యూనిటీ విత్ ద పీపుల్ అని నేర్చుకున్నాం. హ్యాండ్అవుట్ అనే పదం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ అనే పదం నేర్చుకున్నాం. ఇక రిప్రజెంటేటివ్స్, దట్ ఈస్ ఎ డెలిగేషన్ ఫ్రమ్ తృణమూల్ కాంగ్రెస్. ఫెల్ట్ హెర్డ్ అనే పదానికి అర్థం ఏందయ్యా అంటే వారి బాధలు విన్నారు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. వారిలో ఉన్న సెన్స్ ఆఫ్ ఫియర్ రెడ్యూస్ అయ్యింది అని నేర్చుకున్నారు. మొరేల్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యింది అని తెలుసుకున్నాం. సీజ్ ఫైర్, ఇక్కడ పాజ్ ఆఫ్ వార్ అన్నాం, ఎండ్ ఆఫ్ వార్, దానికి ఎక్స్పైరీ డేట్ లేదని చెప్పాడు. ఇక్కడ లైఫ్ ఈజ్ లింపింగ్ బ్యాక్ అంటే వారి జీవితాలు నెమ్మదిగా చాలా డిఫికల్ట్గా నార్మల్సీకి వస్తున్నాయి అని అన్నాం. షాటర్ అయ్యారు అంటే చాలా బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అని నేర్చుకున్నాం. సో దట్ ఈజ్ అబౌట్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఎఫెక్టెడ్ పీపుల్, రెసిడెంట్స్, డిస్ప్లేస్డ్ రెసిడెంట్స్ ఇన్సఫిషియంట్ అని అంటున్నారని. అగైనెస్ట్ దిస్ బ్యాక్డ్రాప్ షా ఏదైతే అనౌన్స్ చేశారో అది ఒక హోప్ని క్రియేట్ చేసింది, రే ఆఫ్ హోప్ అని నేర్చుకున్నాం. ఇక బంకర్స్ స్పార్స్లీ లొకేటెడ్ పాపులేషన్స్ అన్నాడు. స్పార్స్లీ అనే పదం లో ఇన్ నెంబర్ని చెప్తుంది. ఆపోజిట్ వచ్చి న్యూమరస్ అవుతుంది, అబండెంట్ అవుతుంది. ఇక చివరిగా చూసినట్లయితే వారు సేఫర్ లొకేషన్స్కి వెళ్ళడానికి, వాళ్ళకి ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వడానికి బంకర్స్ ఇండివిజువల్గా కావాలి అని అడిగారు. అలాగే ఇక చివరిగా ఒక సలహా ఏంటంటే సెంటర్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేయాలి టు హెల్ప్ బోర్డర్ రెసిడెంట్స్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 31st May 2025 editorial explanation. Thank you very much. Meet you again.